కోల్కతాలోని మెడికల్ కళాశాల వైద్యురాలపై జరిగిన అఘాయిత్యానికి వ్యతిరేకంగా కాకినాడ రంగరాయ వైద్య కళాశాల విద్యార్థులు వినూత్న నిరసన చేపట్టారు. కాకినాడ బానుగుడి సెంటర్లో వాహనదారులకు రాఖీలు కట్టి మహిళలకు అండగా నిలవాలని అభ్యర్థించారు. జస్టిస్ ఫర్ అభయ పేరిట ప్రతి ఒక్కరికి రాఖీలు కట్టిన వైద్యులు, వైద్య విద్యార్థులు కరపత్రాలు పంపిణీ చేసి కలకత్తా మెడికో పీజీ స్టూడెంట్ కు జరిగిన అన్యాయాన్ని వివరించారు. ఈ సందర్భంగా హౌస్ సర్జన్ డాక్టర్ తేజస్వి, పీజీ వైద్యులు డాక్టర్ రాజశేఖర్ మాట్లాడుతూ మహిళల రక్షణకు ప్రత్యేక చట్టాలను రూపొందించాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి ఘటనలు దేశ గౌరవానికి భంగం కలిగిస్తాయని ఆవేదన వెలుబుచ్చారు. ఇలాంటి సంఘటనలపై ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు. నమస్కారం అండి. మేము రంగరాయ మెడికల్ కాలేజ్ లో ఇంటర్న్ చేస్తున్నాము. మేము యూజీస్ అండ్ పీజీస్ అండ్ హౌస్ సర్జన్స్ అండి. అయితే ఈ రోజు రక్షాబంధన్ కాబట్టి మేము ఏమనుకున్నామంటే జస్టిస్ ఫర్ అభయ అని చెప్పేసి మేము ఈ కార్యక్రమం చేపడుతున్నాము. దీనికోసం మా అంతటి మేమే రాఖీస్ అనేవి ప్రిపేర్ చేసాము. ఈ రాఖీస్ అనేవి మేము ఇక్కడ బానుగుడి సెక్యూరిటీ సిస్టమ్ దగ్గర ఇక్కడ ఆగి ప్రతి ఒక్కరికి రాఖీ కట్టి అభయకి ఏం జరిగిందో, మాకు ఏదైతే జస్టిస్ కావాలనుకుంటున్నామో మా డిమాండ్స్ అన్ని ఒక పాంప్లెట్ ద్వారా వాళ్ళకి ఇచ్చి తెలియజేస్తామండి. చాలా మందికి అయితే ఈ న్యూస్ అనేది తెలియకపోయి ఉండొచ్చు. కాబట్టి ఈ ఐడియాతో ఇంకా చాలా మంది తెలియాలని చెప్పేసి మీ ఐడియాతో పాటు వచ్చాము. అయితే ఇక్కడ మీరు చూసినట్టయితే మా వాళ్ళందరూ రాఖీ కడుతున్నారు. సో మా జస్టిస్ మా డిమాండ్స్ ఏదైతే ఉందో అభయకి జస్టిస్ జరగాలి, క్రిమినల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పనిష్ చేయాలి, మాకు సిపిఏ అంటే సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అయితే డాక్టర్స్ కల్పించాలనేసి మేము చేయడం జరుగుతుంది. రక్షించే మీరే రాక్షసత్వం చూపిస్తే ఎలా అండి? ఈ రాక్షసత్వం ఇంకా ఆపాలని కోరుకుంటున్నాము. జై హింద్. మేము రంగరాయ వైద్య కళాశాల నుంచి వచ్చిన వైద్య విద్యార్థులు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, హౌస్ సర్జన్స్, యూజీస్ కూడా ఉన్నారు. సో మీకు తెలిసే ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు, కోల్కతాలో ఒక 36 గంటల నైట్ డ్యూటీ చేస్తున్న లేడీ డాక్టర్ మీద అత్యాచారం మరియు హత్య జరిగాయి. సో దానికి నిరసనగా మేము గత వారం రోజులుగా ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నాము. బ్లాక్ డ్రెస్ తో మా జీజీహెచ్ లో రిలే హంగర్ స్ట్రైక్ కూడా జరపడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే మేము భానుగడి సర్కిల్ లో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర మేము సొంతగా తయారు చేసుకున్న ఈ రక్షా బంధనాలతో యూజీస్ అండ్ ఇంటర్న్స్ కలిసి ప్రజల్ని మాకు రక్షగా నిలబడమని కోరుతున్నాము. సో మా డిమాండ్స్ ఏంటంటే దేశం మొత్తం మీద వైద్య కళాశాలలు లేదా ఆసుపత్రుల్లో పనిచేస్తున్న డాక్టర్లకు ఇంప్రూవ్డ్ ఫెసిలిటీస్, లేడీ డాక్టర్స్ కు, మేల్ డాక్టర్స్ కు సపరేట్ డ్యూటీ రూమ్స్ అని, లేదా సెక్యూరిటీ పర్సనల్ పెంచమని, సెక్యూరిటీ కెమెరాస్ పెంచమని విజ్ఞప్తి చేసుకుంటున్నాము. ఇది కేవలం డాక్టర్స్ కనే కాదండి, ఏ మహిళకి జరగకుండా కూడా ప్రభుత్వాలు న్యాయ చట్టాలు అన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాము. డాక్టర్స్ కోసం సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది తీసుకురావాలని కోరుకుంటున్నాము.